హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు మరియు వివిధ జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి 1673 ఉద్యోగాల భర్తీకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను ఇందులో మనకి 13 రకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి 13 రకాల పోస్టులు అండ్ ఆల్సో 1673 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి సపరేట్గా నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. డిస్టిక్ వైజ్గా కొన్ని ఉన్నాయి, హైకోర్టులో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో నేను ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అనేది చెప్తున్నాను. ఆల్రెడీ 3 నోటిఫికేషన్స్ సంబంధించి చేశాను. ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్టులకు సంబంధించి ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ ఆల్సో మన ఛానల్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి. దానికి సంబంధించినటువంటి వివరాలు, సెలక్షన్ ప్రొసీజరు అన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నటువంటి పోస్ట్ పేరు ఏంటి అంటే ప్రాసెస్ సర్వర్ అనే నోటిఫికేషన్ యొక్క వివరాలు అయితే చూద్దాం. సో మొదటగా ఈ ప్రాసెస్ సర్వర్ అనే వ్యక్తి మీకు కనుక ప్రాసెస్ సర్వర్ అనే జాబ్ వస్తే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే వివిధ కోర్టు ఆర్డర్స్ అనేవి వస్తుంటాయి. సో ఇండివిజువల్గా ఒక కంపెనీకి కానీ లేదా ఒక వ్యక్తికి కానీ కోర్టు నుంచి కొన్ని ఆ కేసుకు సంబంధించి ఆర్డర్స్ అనేవి, నోటీసులు అనేవి, సమ్మన్స్ ఇలా రకరకాలుగా వస్తుంటాయి. ఆర్డర్స్ వాళ్ళకి చేరవేయడం అన్నమాట. సో ప్రాసెస్ సర్వర్ అనే వ్యక్తి కోర్టు నుంచి ఏవైతే ఆర్డర్స్ వ్యక్తికి కానీ కంపెనీకి కానీ ఏదైనా ఆఫీస్కి కానీ వస్తే దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి చేరవేయడమే ఈ ప్రాసెస్ సర్వర్ యొక్క పని. అండ్ ఆల్సో ఆ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. ఎప్పుడు అడిగినా కూడా ఆ రికార్డ్స్ని మనం తీసి ఇవ్వాలి. సో వాళ్ళ దగ్గర పలానా డేట్ రోజున నేను వాళ్ళకి ఇది సర్వ్ చేశాను, వాళ్ళు సైన్ చేశారు, పలానా వ్యక్తి సైన్ చేసి ఆ నోటీస్ తీసుకున్నారు అనేది, ఇలాంటి రికార్డ్స్ అన్నీ కూడా ఈ ప్రాసెస్ సర్వర్ అనే వ్యక్తి రికార్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించి ప్రాసెస్ సర్వర్ అనే వ్యక్తి ఒకవేళ మన జాబ్కి సెలెక్ట్ అయితే ఏం చేయాలనేది మీకు ఇప్పుడు ఒక ఐడియా అనేది వచ్చింది. ఇక శాలరీ ఎంత ఉండింది అంటే మనం ఇక్కడ చూడవచ్చు, 22,900 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 38,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట స్టార్టింగ్లో. ఓకే, నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 8 జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 31 జనవరి లోపు అప్లై చేసుకోవాలి. ఎవరైతే కోర్టులో ఆల్రెడీ అవుట్సోర్సింగ్ కానీ లేదా కాంట్రాక్టువల్గా జాబ్స్ చేస్తుంటారో వాళ్ళకి ఫిబ్రవరి 10వ తేదీ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 25 ఫిబ్రవరి లోపు చేసుకోవాలన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ ఏ మంత్లో ఉంటుంది మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 2025లో ఉంటుంది అని ఇచ్చారు. ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు అంటే ఏప్రిల్లో ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఏమైనా రిలీజ్ అయితే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఇక ఈ ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్కి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మనకి ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో ఏది చదివినా సరే అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. బట్ అక్కడ ఒక పాయింట్ చెప్పారు, ఏంటి అంటే 10th తర్వాత ఏదైనా చదివి ఉంటే, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏమైనా చదువు ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. బట్ ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ సర్వర్ అనే పోస్టుకు మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఉంది కదా ప్రాసెస్ సర్వర్, సో దానికి సంబంధించి మాత్రం 10th క్లాస్ తర్వాత మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఎవరికైనా సరే కుకింగ్లో కానీ, కార్పెంటర్లో కానీ, ప్లంబింగ్లో కానీ, ఎలక్ట్రికల్ వైరింగ్లో కానీ, పెయింటింగ్లో కానీ ఏదైనా ప్రొఫెషనల్ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, వాటికి కూడా మీకు జాబ్స్ అనేది అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది అని మాకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అది ఎప్పటికీ అంటే 1/7/2025 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళైతే 39 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 44 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి రిజర్వేషన్స్ అనేవి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి సెలక్షన్ అనేది 50 మార్కులకు చేస్తారు. ఇందులో 45 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది, 5 మార్కులకి వైవా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అయితే ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 45 క్వశ్చన్స్కి సంబంధించి 30 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి, 15 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. టైం 1 అవర్ పాటు మనకి టైం అనేది ఉంటుంది. 40 క్వశ్చన్లకు 1 అవర్ టైం అనేది 60 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక క్వశ్చన్ పేపర్ అనేది మనకి
బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. అలాగే మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఎగ్జామినేషన్లో ఉండవు. మీరు మినిమం ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఓసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 40% మార్క్స్ తెచ్చుకోవాలి. బీసీ వాళ్ళైతే 35% మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్టుకు ముగ్గురిని వైవాకి పంపించడం జరుగుతుంది. అప్పుడే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఓసీబీసీ క్యాండిడేట్స్ 600 రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 400 రూపాయల అప్లికేషన్ ఫీజు వేస్తే సరిపోతుంది. సో ఓకే, ఓన్లీ అప్లికెంట్స్ బిలాంగ్ టు కమ్యూనిటీ రికాగ్నైజ్డ్ యాజ్ ఎస్సీ, ఎస్టీ స్టేట్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఈ 400 రూపాయలు. వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీ పోస్టులకు అప్లై చేయవచ్చు. కాకపోతే ఫుల్ ఫీజు అనేది పే చేయాలి. రిజర్వేషన్స్ అనేవి వేరే స్టేట్ వాళ్ళకి వర్తించవన్నమాట. ఇక డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేప్పుడు మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనం జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత కూడా చూసుకోవచ్చు. ఇక ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 10,000 రూపాయలు కట్టాల్సి ఉంటుందని ముందుగా మనకి తెలియజేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కొన్ని మనకి హెల్ప్ డెస్క్ ఇవ్వడం జరిగింది. టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటికి ఫోన్ చేసి లేదా మెయిల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇక డిస్ట్రిక్ట్ వైజ్గా మరియు వేరియస్ కోర్ట్స్ వైజ్గా జాబ్స్ ప్రాసెస్ సర్వర్ అనేవి ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో ప్రాసెస్ సర్వర్ అనే వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే మొదటగా ఆదిలాబాద్లో ఒక వేకెన్సీ ఉంది. ఇక్కడ బ్రాకెట్లో మనకి ఉమెన్ అని ఉంది కదండి. ఉమెన్ అని ఉంటే ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అక్కడ అప్లై చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఓసీ ఇక్కడ బ్రాకెట్లో ఏం లేదన్నమాట. అలాంటప్పుడు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ అన్న పోస్ట్కి మాత్రం ఓన్లీ ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ ఏదైతే ఉందో అక్కడ 9 వేకెన్సీస్ ఉన్నాయి. సిటీ స్మాల్ కాజెస్ కోర్టు హైదరాబాద్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. హనుమకొండలో 1 వేకెన్సీ ఉంది. జగిత్యాలలో 2, జనగాన్ సంబంధించి 3, జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి 1, అలాగే జోగులాంబ గద్వాల్ 2, కామారెడ్డికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ 1 వేకెన్సీ, మహబూబాబాద్కి సంబంధించి 2 వేకెన్సీసు, మంచిర్యాలలో 3 వేకెన్సీసు, మెదక్లో 4, మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి 12 వేకెన్సీసు, అలాగే సెషన్స్ జడ్జ్ హైదరాబాద్ ఈ కోర్టులో మనకి 1 వేకెన్సీ, నాగర్ కర్నూలు 3 వేకెన్సీసు, నల్గొండ జిల్లాలో 12 వేకెన్సీసు అండ్ నారాయణపేటకి సంబంధించి 2, నిజామాబాద్కి సంబంధించి 3, పెద్దపల్లికి సంబంధించి 9, రాజన్న సిరిసిల్లకు సంబంధించి 6, రంగారెడ్డికి సంబంధించి 17, సిద్దిపేటలో 5, సూర్యాపేటలో 6, వికారాబాద్ 4, వనపర్తిలో 2, వరంగల్లో 2, యాదాద్రి భువనగిరిలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం ఇప్పుడు క్లియర్గా చూసాం. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మనము 8వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఆ రోజు స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొదటగా అన్ని జాబ్స్కి కలిపి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ జాబ్కి పార్ట్ బి అప్లికేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వగానే ఏ విధంగా 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ఇండివిజువల్ పోస్టులకు అప్లై చేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.